రేపు ఉదయం సిఆర్డీఏ కార్యాలయంలో రాజధాని అమరావతిపై సమీక్ష జరగనుంది. రాజధాని రైతుల సమస్యలపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ జరిగింది. ఏబిఎన్ డిబేట్లో సమస్యలపై రైతు నేతలు గళం విప్పారు. దీంతో స్పందించిన ప్రభుత్వం అమరావతి రాజధాని రైతుల సమస్యలపై చర్చించాలని నిర్ణయానికి వచ్చింది. రేపు సిఆర్డీఏ అధికారులతో మాట్లాడిన తర్వాత రైతులతో సమావేశం కావాలని కేంద్ర మంత్రి పెమ్మసాని భావిస్తున్నారు. రేపు ఉదయం సిఆర్డీఏ కార్యాలయంలో రాజధాని అమరావతిపై సమీక్ష జరగనుంది. రాజధాని రైతుల సమస్యలపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ జరిగింది. ఏబిఎన్ డిబేట్లో సమస్యలపై రైతు నేతలు గళం విప్పారు. దీంతో స్పందించిన ప్రభుత్వం అమరావతి రాజధాని రైతుల సమస్యలపై చర్చించాలని నిర్ణయానికి వచ్చింది. రేపు సిఆర్డీఏ అధికారులతో మాట్లాడిన తర్వాత రైతులతో సమావేశం కావాలని కేంద్ర మంత్రి పెమ్మసాని భావిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏపీ బ్యూరో చీఫ్ రామారావుని అడిగి తెలుసుకుందాం. రామారావు, చెప్పండి, రేపు సిఆర్డీఏ కార్యాలయంలో సమావేశానికి సంబంధించిన పూర్తి వివరాలు. నరేష్, రాజధాని రైతుల సమస్యలపై ఈ రోజు రాత్రి 7 గంటలకు జరిగిన ఏబిఎన్ డిబేట్ లో రైతు నేతలు కళం విప్పటంతో రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. దీనికి సంబంధించి రేపు ఉదయం కేంద్ర మంత్రి పెమ్మసాని ఆధ్వర్యంలో సిఆర్డీఏ కార్యాలయంలో ఒక సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. గత నెల అంటే అక్టోబర్ 13వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిఆర్డీఏ కార్యాలయాన్ని ప్రారంభించిన సమయంలో రైతు సమస్యలపై అక్కడికి వచ్చిన రైతులంతా కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మున్సిపల్ పరిపాలనా శాఖ మంత్రి నారాయణ, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, వీళ్ళు ముగ్గురు కూడా మీ సమస్యలపై చర్చించి పరిష్కరిస్తారు అని చెప్పి ఆ తర్వాత తాను కూడా మీతో సమావేశం అవుతానని కూడా చంద్రబాబు నాయుడు చెప్పారు. కానీ నేటి వరకు అటువంటి సమావేశం కానీ ఆయన రైతులతో సమావేశం కానీ నిర్వహించలేదు. ఈ నేపథ్యంలోనే రైతులు తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తం చేయడంతో పాటు మళ్ళా శిబిరాలు పునఃప్రారంభిస్తాము అని చెప్పడంతో దీనిపై ఈ రోజు రాత్రి 7 గంటలకి ఏబిఎన్ లో డిబేట్ జరిగింది. ఈ డిబేట్ చూసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రేపు ఉదయం సిఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, అదేవిధంగా తాటికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ తో కలిసి ముందు అధికారులతో మాట్లాడి అసలు రైతు సమస్యలపై, రైతులు విన్నవించిన సమస్యలపై సిఆర్డీఏ అధికారులు అసలు ఎటువంటి సమాధానం చెబుతున్నారు, వాళ్ళ వైఖరి ఏంటి, అసలు రైతుల సమస్యలు ఇన్ని రోజులు ఎందుకు పరిష్కారం కాలేదు అనే అంశంపై ముందు వారితో చర్చించి ఆ తర్వాత రైతులతో సమావేశం కావాలని నిర్ణయించారు. రేపు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల దాకా ఈ సమావేశం జరగనుంది. అయితే ముందు రైతులతో మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకున్న తర్వాత అధికారులతో మాట్లాడి వాళ్ళ సమస్యల పరిష్కారాన్ని కృషి చేయాలే గాని ముందు అధికారులతో మాట్లాడటం ఏంటనే విమర్శలు కూడా రైతు నేతల నుంచి వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రేపు జరగబోయే సమావేశం కీలకంగా మారింది. నరేష్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రామారావు.